ఈరోజు మనం ఆపరేటర్స్లో సెకండ్ ఆపరేటర్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సెకండ్ ఆపరేటర్ ఏంటంటే రిలేషనల్ ఆపరేటర్స్. రిలేషనల్ ఆపరేటర్స్ అంటే సపోజ్ ఏ బి అనే రెండు వేరియబుల్స్ ఉన్నాయి. వీటి మధ్యలో ఎలాంటి రిలేషన్ ఉండొచ్చు. ఒకటి ఏ గ్రేటర్ దెన్ బి అంటాం, సెకండ్ ఏ లెస్ దెన్ బి అంటాం, థర్డ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అంటాం, ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అంటాం, ఆర్ ఏ ఈక్వల్స్ టు బి అంటాం. ఈక్వల్స్ టు అంటే జనరల్ మ్యాథమెటిక్స్లో మీరు ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాస్తారండి, అలా రాయకూడదు. ఇక్కడ సి ప్రోగ్రామింగ్లో ఏ డబుల్ ఈజ్ ఈక్వల్ రాస్తేనే అది ఈక్వల్స్ టు అని అర్థం. ఓన్లీ ఏ ఈజ్ ఈక్వల్ టు బి అన్నారు అనుకోండి, అది అసైన్మెంట్ ఆపరేటర్ అవుతుంది. అసైన్మెంట్ ఆపరేటర్ టాపిక్లో డిస్కస్ చేస్తాను, మీ డౌట్ అక్కడ క్లియర్ అవుతుందండి. ఏ ఈక్వల్స్ టు బి, ఏ నాట్ ఈక్వల్స్ టు బి అవుతుంది. ఇది ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏ అండ్ బిలో ఏ ఈజ్ గ్రేటర్, ఏ ఈజ్ లెస్ దెన్, ఏ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్, అయితే మేబీ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అవ్వచ్చు, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అవ్వచ్చు, నాట్ ఈక్వల్స్ టు అవ్వచ్చు. సో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాద్దాం దీనికి. ఆ ప్రోగ్రామ్ని ఎలా రాస్తాం, ఎలా అవుట్పుట్ వస్తుంది అనేది ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తాను. తర్వాత నేను మళ్ళీ సాఫ్ట్వేర్ దాని సిస్టంలో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు ఒక చిన్న సి ప్రోగ్రామ్ రాస్తున్నాను. సి ప్రోగ్రామింగ్లో ఫస్ట్ లైన్ ఏంటంటే ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఫస్ట్ లైన్ వచ్చేసి యాష్ ఇంక్లూడ్ stdio.h, యాష్ ఇంక్లూడ్ stdio.h. ఎందుకంటే ఇది ఒక లైబ్రరీ ఫైల్. మనం ప్రోగ్రాంలో ఇన్పుట్ ఇవ్వడానికి లేదా మనం అవుట్పుట్ని డిస్ప్లే చేయాలంటే ఎస్టీడీ స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ హెడర్ ఫైల్ అనే దాన్ని మన ప్రోగ్రామ్కి ఇంక్లూడ్ చేసుకుంటున్నాం. అప్పుడే మనం ప్రింట్ఎఫ్ స్కాన్ఎఫ్ అనే ఫంక్షన్స్ని మన ప్రోగ్రాంలో వాడుకోవచ్చు. సో ఇప్పుడు ప్రోగ్రామ్ ఇంట్ మెయిన్ అన్నాను కదా, ఈ ఇంట్ అంటే ఏంటి అనేది మనం ఇంట్ ఈ రిటర్న్ టైప్ అంటాం దీన్ని. ఈ రిటర్న్ టైప్ గురించి మనం స్టేట్మెంట్స్ అనే టాపిక్లో డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఇంట్ ఏ కమా బి అంటున్నాను, రెండు వేరియబుల్స్ని డిస్కస్ చేస్తున్నాను, రెండు వేరియబుల్స్ని డిక్లేర్ చేశాను. దీన్ని డిక్లరేషన్ పార్ట్ అంటాం. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 5 అన్నాను. ఇప్పుడు మనం ఏ గ్రేటర్ దెన్ బి అని రాశాను, ఇలా కోట్స్లో ఏ గ్రేటర్ దెన్ బి కాలన్ %d అని ఇచ్చాను. ఒకవేళ ఈ కండిషన్ ఏ గ్రేటర్ దెన్ బి అనేది ట్రూ అయింది అనుకోండి, మరి ఏం ప్రింట్ అవుతుంది మనకి? ఏ గ్రేటర్ దెన్ బి అంటే ఏం ప్రింట్ అవుతుంది? ఈ కండిషన్ రైట్ అయింది అనుకోండి 1 అని ప్రింట్ అవుతుంది. కండిషన్ రైట్ అయితే 1 అని ప్రింట్ అవుతుంది, లేదా రాంగ్ అయింది అనుకోండి 0 అని ప్రింట్ అవుతుంది. సేమ్ లైక్ మిగతా అన్నింటికి రాస్తున్నాను. ప్రింట్ఎఫ్ ఏ లెస్ దెన్ బి %d అన్నాను. ఇప్పుడు ఏ లెస్ దెన్ బి, ఈ కండిషన్ ట్రూ అయింది అనుకోండి ఆ %d ఏమొస్తుంది? 1 వస్తుంది. కండిషన్ ఫాల్స్ అయింది అనుకోండి %d ఏమొస్తుంది? 0 వస్తుంది. సేమ్ లైక్ ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, సేమ్ లైక్ ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి, సేమ్ లైక్ ఏ ఈక్వల్స్ టు బి అండ్ ఏ నాట్ ఈక్వల్స్ టు బి. అది మనం ప్రోగ్రాంలో కంప్లీట్గా రాసి చూద్దాం, ఓకేనా? సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్కి ఏ గ్రేటర్ దెన్ బి అనేది ట్రూ ఆ ఫాల్స్, అవుట్పుట్ ఏమొస్తుంది సింపుల్గా చూద్దాం. ఏ గ్రేటర్ దెన్ బి అనేది ట్రూ కదా, ఏ వాల్యూ ఇస్ గ్రేటర్ దెన్ బి, సో ఏ గ్రేటర్ దెన్ బి కాలన్ 1 వస్తుంది, అంటే కండిషన్ ట్రూ కాబట్టి. ఏ లెస్ దెన్ బి కండిషన్ ఫాల్స్ కాబట్టి 0 అని వస్తుంది. ఏ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అంటే గ్రేటర్ దెన్ అవ్వచ్చు లేదా ఈక్వల్స్ టు, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అన్నాం కాబట్టి గ్రేటర్ దెన్ కాబట్టి 1 అని వస్తుంది. ఏ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు బి అన్నాం అనుకోండి, అది లెస్ దెన్ కాదు ఈక్వల్ టు కాదు కాబట్టి 0 అని వస్తుంది. ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని ఇంకో స్టేట్మెంట్ రాసుకుంటాం మన ప్రోగ్రాంలో రాద్దాం, అది రాంగ్ కాబట్టి 0 అని వస్తుంది. ఏ నాట్ ఈక్వల్స్ టు బి ట్రూ కాబట్టి 1 అని వస్తుంది. సో ఇలా అవుట్పుట్ వస్తుంది మనకి. సో ఇప్పుడు దీనికి ప్రోగ్రామ్ రాసి ఎగ్జిక్యూషన్ చేసి చూపిస్తాను నేను, ఓకేనా అండి? బాక్స్లో పెట్టు.